హాయ్ అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజైతే రెసిపీ ఏంటిదంటే సమోసా. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎట్లనో చెప్తా. ఓకేనా? ఆలుగడ్డలండి 4 తీసుకున్నా. నేను ఇది ఉడకబెట్టుకొని పెట్టుకున్నా. ఇది పచ్చి బఠానీ, మైదా పిండి, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇది ఉల్లికాడలు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, సోంపు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, కస్తూరి మేతి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, ఉంటే లేకపోతే వదిలేయండి. సరేనా? స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకుందాం. ఒక 3 స్పూన్ల నూనె అయితే సరిపోతుంది. సరేనా? నూనె గరమైంది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి మంచిగా ఇట్లా వేగినాక ఆనియన్ వేసేసుకుందాం, ఉల్లిపాయలు. ఓకేనా? ఉల్లిపాయలు మంచిగా వేగినాక ఈ ఉల్లికాడలు వేసేసుకుందాం. కలర్ ఎంత మంచిగా ఉంటుంది చూడండి. తర్వాత బఠానీలు వేసుకొని, కొంచెం పచ్చి బఠానీ కదా, కొంచెం మంచిగా పచ్చి వాసన అంతా వేసే వరకు మనం మంచిగా వేయించుకోవాలి. సరేనా? ఆలుగడ్డలు మనం ఉడకబెట్టినాయి కదా, ఇది పచ్చి బఠానా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకే ఇది కొంచెం వేగినాక మనం ఆలుగడ్డలు వేసుకుందాం. సరేనా? బఠానీ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసేసుకుందాం. ఇవి ఇట్లా చేయితోటే స్మాష్ చేసుకొని వేసుకుందాం, ఎందుకంటే అది కరెక్ట్ రాదన్నమాట. ఈ ముక్కలు చేసుకుంటే అది గడ్డలు అట్లనే ఉండిపోతుంది. అందుకే కొంచెం ఇట్లా ఒత్తుకొని వేసుకున్నాం అనుకో మంచిగా వస్తుంది అందులో. సరేనా? ఇట్లా అన్నట్టు మరి బాగా గడ్డలు ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా కొంచెం మెత్తగా అయిపోతుంది, మంచిగా ఉంటుంది. అయ్యో చేయితోటే ప్రెస్ చేస్తున్నారు అది అని అనుకోవద్దు. నాకు దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి చేయితోటే వేసుకుంటుంది. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మనం. పిల్లలకు ఏంటంటే మనం బయట ఫుడ్, బయట నూనె ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకే ఇట్లా చేసి పెట్టుకుంటే ఇంట్లోనే మంచిగా ఉంటుంది. తర్వాత ధనియాల పొడి, నెక్స్ట్ సోంపు. ఇది కొంచెము నేను నలిపి పెట్టిన ఇది సోంపు వేసుకుంటే మంచిగా వస్తుంది సమోసాలలో టేస్టు. తర్వాత సాల్ట్ మీకు తగినంత వేసుకోవాలి. ఇది జీలకర్ర పొడి, కట్ చేసిన కొత్తిమీర, ఫైనల్గా కస్తూరి మేతి. ఇవన్నిటిని మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలర్ చూడాలి ఎంత మంచిగా పడుతుంది కదా. ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటా కలిపేసుకోవాలి మనం. ఇది అయిపోయిందండి, మంచిగా దగ్గర పడ్డది. చూడాలి ఎంత మంచిగా పడుతుంది. మంచిగా అయిపోయింది. మనం ఒకసారి గిన్నెలకు తీసుకుందాం. సరేనా? తర్వాత పిండి కలిపేసుకుందాం మనం. ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం లైట్గా. అందులో బాజీలు కర్రీలు వేసినాం కానీ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలిపేసుకొని మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలిపేసుకోవాలి. సరేనా? ఇట్లా ఇట్లా మొత్తం కలిపేసుకుంటే అయిపోయి. చూడాలి మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలిపెట్టుకోవాలి. ఇది మనం కొంచెం నూనె పెట్టుకుందాం. ఇలా ఇంత సరిపోద్ది. నూనె పోసేసుకొని మళ్ళీ ఒకసారి చూసిల్లా ఇట్లా కలిపి మనము ఒక 15-20 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. సరేనా? పిండి నానిపోయిందేమో చూద్దాం మనం. చూసిల్లా ఇట్లా మంచిగా అయింది. సరేనా? ఇప్పుడు సమోసాలు చేద్దాం మనము. సమోసాలు ఏంటంటే అందరూ ఇట్లా చిన్న చేసుకొని అది కరెక్ట్గా ఫోల్డ్ రాక బాగా ఇబ్బంది పడతారు కదా. అట్లాంటి వాళ్ళకు సింపుల్గా మనం చపాతీలు ఎట్లా చేసుకుంటాం అట్లా ఒక 2 చపాతీలు వేసుకొని నేను చూపిస్తా ఎట్లా చేయాలన్నది. చేయరాని వాళ్ళకు కూడా మంచిగా చేయొచ్చు. సరేనా? ఇట్లా ఇట్లా చేసుకోవాలి. మరి బాగా మందం కాకుండా మరి బాగా పలచగా కాకుండా ఈ లెక్కలో వేసుకోవాలి. మీకు కనిపిస్తుందో లేదో, నాది ఆల్రెడీ వైట్ బండ ఉన్నది చపాతీలు వేసేది, అందులో ఏర్పడుతుందో లేదో. ఇట్లా 2 చపాతీలు వేసేసుకోవాలి మనం.
ఇట్లా మనం చేసుకొని ఇది కర్రీని ఇట్లా సింపుల్గా అంటే ఇట్లా 4 సైడ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఆ లెక్కల ఒక్కొక్కటి పూరీల టైప్ వేసుకొని మనం చేసుకోవాలంటే రాదు కరెక్ట్గా. అది ప్రాక్టీస్ ఉన్నోళ్ళకే వస్తుంది. ఇది సింపుల్గా చెయ్యరానోళ్ళకు కూడా మనము చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా 4 సైడ్లో ఇట్లా పెట్టుకోవాలి మనం మంచిగా. ఓకేనా? ఇట్లా పెట్టుకొని పైకెళ్ళి మనము వేరే ఈ చపాతీని ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి. ఓకేనా? సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఇట్లా చేసేసుకోవాలి. మిడిల్ నుండి మనం ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకుంటే మధ్యలోకి వెళ్ళి మనం కట్ చేసుకోవచ్చు. ఇట్లా నేను చూపిస్తా. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాం కదా, ఇట్లా నైఫ్ తోటి ఇట్లా కట్ చేసుకోవాలి మనం. సింపుల్గా అయిపోతుంది ఇట్లా. ఓకేనా? కట్ చేసుకున్నాం కదా, మనం ఫస్ట్ ఇట్లా లావట్టుకోవాలి. ఇట్లా కట్ చేసింది ఇలా పట్టుకొని ఇది ఓపెన్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా? ఓపెన్ చేసుకొని ఓకేనా, కట్ చేసిన కాడ ఇట్లా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా సమోసా షేప్ రాని వచ్చేసింది. సింపుల్. ఓకేనా? ఇట్లనే అన్నీ చేసేసుకోవాలి. రకంగా కూడా సమోసా నేను చేసి చూపిస్తాను మీకు సింపుల్గానే. ఇది కూడా సింపుల్గానే, కాకపోతే చూడాలి, మీరు కూడా ట్రై చేయాలి. సింపుల్గానే ఇది కూడా. ఇట్లా వేసుకొని ఇది మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి మనం. కట్ చేసుకొని చూసిల్లా, ఇది ఇట్లా బయట ఈ సమోసాలు చేసేటోళ్ళు మాత్రం ఇట్లనే ఇక ఇట్లా. ఓకేనా? ఇవి అతుకు పెట్టేసేయాలి. వాళ్ళు మైదాపిండితోటే ఇట్లా అతుకు పెట్టేస్తారు ఇట్లా. ఓకేనా? ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇలా మనము బాజీ పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ పైన అంతా మనం వాటర్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇట్లా. ఓకేనా? ఇట్లా చూసిల్లా ఎంత సింపుల్గా. హార్డ్ అనిపిస్తుంది కానీ సింపుల్గా. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇంత సింపుల్గా అయిపోయింది చూడండి ఇట్లా. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసుకుందాం. నూనెనైతే గరం అయింది చూసిల్లా. ఇప్పుడు కూడా చూపిస్తున్నా షేప్ చూడు, సమోసా షేప్ ఎంత బాగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం నూనె వేడెక్కింది, అందులో వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఓకేనా? మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇట్లా కనిపిస్తుందా మీకు? చూసిల్లా కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు మనము ఉంచుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. బయట ఏంటంటే బయట మనము తెచ్చుకుంటే నూనె ఎట్లుంటుందో తెలియదు, పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉండలేదు. అందుకే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మిగతా అన్ని ఇట్లనే వేసేసుకోవాలి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి రాగానే ఏం చేసినావు మమ్మీ, నాకు తినడానికి ఏమైనా చేసినావా, చెయ్యి ఇప్పుడు అట్లా. అందుకే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏం కాదు. బయట ఫుడ్ అంటే ఇప్పుడు బాగా జ్వరాలు వస్తున్నాయి కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. సరేనా? సో చూసారు కదండి వేడి వేడి సమోసాలు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చినా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.